హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. రీసెంట్గా మేము మిసిసిపి అండ్ ఒహాయో రివర్స్ కాన్ఫ్లుయెన్స్ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. సో మీతో ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. మిసిసిపి అనే పేరు వినగానే మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న సోషల్ లెసన్ గుర్తుకొచ్చింది. ఈ నది ప్రపంచంలో అత్యంత పొడవైన నదులలో మూడవది. అంటే నైల్, అమెజాన్ తర్వాత పొడవైన నది. ఆ నది పొడవెంత, ఎంత వాటర్ ఉంటాయి, ఎలా ప్రవహిస్తుంది, దాని ఉపనదులు ఎన్ని, ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. మిసిసిపి నది అమెరికాలో అత్యంత పొడవైన నది. దీని పొడవు దాదాపు 3730 కిలోమీటర్లు ఉంటుంది. ఈ నది అమెరికాలో 10 రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ చివరగా లూజియానా స్టేట్ నుండి గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రంలో కలుస్తుంది. అంటే లేక్ ఇటాస్కా నుండి మొదలయ్యి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చేరుతుంది. ఇది ఇండియాతో కంపేర్ చేస్తే నియర్లీ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అంత పొడవు ఉంటుంది. ఈ నది జన్మస్థలం మిన్నెసోటా రాష్ట్రంలో లేక్ ఇటాస్కా అనే ప్రదేశం దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడ ఈ నది కేవలం 1.5 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. సో మనం ఈజీగా నదిని క్రాస్ చేయొచ్చు. బట్ అదే నది సముద్రంలో కలిసే పాయింట్ దగ్గర 200 ఫీట్ల లోతు ఉంటుంది. అంటే దాదాపుగా కృష్ణా నదిలో మనకి బాగా వర్షాలు పడ్డప్పుడు అక్కడ వచ్చే ప్రవాహం కంటే కాస్త ఎక్కువ ఉంటుంది. ఈ మిసిసిపి నదికి చాలా ఉపనదులున్నాయి. ఇది అప్పర్ మిసిసిపి రివర్, లోవర్ మిసిసిపి రివర్. ఇది ఒహాయో రివర్. ఇది మిసోరీ రివర్, చివరగా అర్కాన్సాస్ రివర్. ఈ మిసిసిపి నదికి ప్రధానంగా 2 ఉపనదులున్నాయి. అవే మిసోరీ నది మరియు ఒహాయో నది. మిసోరీ మరియు ఇల్లినాయిస్ రాష్ట్రాల బార్డర్ దగ్గర మిసోరీ నది మరియు మిసిసిపి నదులు కలుస్తాయి. ఒహాయో నది మాత్రం ఇల్లినాయిస్, కెంటకీ అండ్ మిసోరీ అనే 3 రాష్ట్రాల బార్డర్ దగ్గర కలుస్తుంది. దీన్నే కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఒహాయో అండ్ మిసిసిపి రివర్స్ అని అంటారు. ఇప్పుడు మనం ఈ కాన్ఫ్లుయెన్స్ పాయింట్ దగ్గర ఉన్న ప్లేసెస్ గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం. ఇల్లినాయిస్ స్టేట్ నుండి చూస్తే ఒకవైపు మిసోరీ, ఒకవైపు కెంటకీ అనే స్టేట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు మ్యాప్లో చూసిన విధంగా. ఇల్లినాయిస్ స్టేట్కి ఒకవైపు మిసిసిపి రివర్, మరొక వైపు ఒహాయో రివర్స్ ఉంటాయి. అంటే స్టేట్ బార్డర్స్ ఎగ్జాక్ట్గా రివర్ మధ్యలో నుండి ఉంటుంది. ఈ 2 నదులు కలిసే చోటే కేరో సిటీ. ఇప్పుడు కేరో సిటీ గురించి తెలుసుకుందాం. ఈ సిటీ ఒకప్పుడు ఫ్లడ్ ప్రోన్ ఏరియాగా వదిలేశారు, కానీ ఇప్పుడు అదే ప్లేస్లో చాలా ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయి. అలాగే దీన్ని లిటిల్ ఈజిప్ట్ అని కూడా అంటారు, ఎందుకంటే అక్కడి ఎన్విరాన్మెంట్, ఫ్లడ్స్ అండ్ తక్కువ పాపులేషన్ ఉండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. అప్పట్లో సివిల్ వార్ కి ముందు ఈ నది చుట్టే మిలిటరీ బిల్డింగ్స్, క్యాంప్ ఆఫీసెస్ ఇవన్నీ ఉండేవి. బట్ ఆ వార్ తర్వాత చాలా కారణాల వల్ల ఆ బిల్డింగ్స్ అన్ని పాడైపోయాయి. సో అక్కడ పాపులేషన్ ఇప్పటికీ తక్కువే ఉన్నారు, కేవలం 2000 వరకే ఉంటారు అంతే. ఇది కేరో సిటీ దాటాక ఫోర్ట్ డిఫియన్స్ పార్క్ కి దారి. ఇదే ఎగ్జాక్ట్ మీటింగ్ పాయింట్ ఆఫ్ ఒహాయో రివర్ అండ్ మిసిసిపి రివర్. ఈ బ్రిడ్జ్ మిసోరీ అండ్ ఇల్లినాయిస్ స్టేట్స్ కి మధ్యలో మిసిసిపి రివర్ పైన ఉంటుంది. ఇది మిసిసిపి రివర్. అండ్ ఇల్లినాయిస్ కి లెఫ్ట్ సైడ్ లో ఇల్లినాయిస్ అండ్ కెంటకీ బ్రిడ్జ్, అది ఒహాయో రివర్ పైన ఉంటుంది. ఆ
ఆ 2 బ్రిడ్జెస్ పై నుండి వెళితే మనకు ఆ స్టేట్ బార్డర్స్ కనిపిస్తాయి. ఇందాక మిలిటరీ బిల్డింగ్స్, క్యాంప్ ఆఫీసెస్ ఉన్నాయన్నా కదా, అవన్నీ ఇదే ప్లేస్లో ఉండేవి. ఇప్పుడు అది ఫోర్ట్ డిఫెన్స్ పార్క్గా, ఒక స్టేట్ పార్క్గా మారిపోయింది. ఈ ఫోర్ట్ డిఫెన్స్ పార్క్ పూర్వంలో ఎక్కువ మిలిటరీ వాళ్ళు క్యాంప్ ప్లేస్గా వాడుకునేవారు. అది వరల్డ్ వార్ 2కి ముందు. బట్ వరల్డ్ వార్ 2 జరిగాక ఆ నది ఒడ్డున వాళ్ళు తమ కాలాన్ని గడపలేకపోయారు. ఎందుకంటే ఈ 2 నదుల వల్ల వచ్చిన ఫ్లడ్స్ వల్ల వాళ్ళ మిలిటరీ ఆఫీసెస్ అన్నీ పాడైపోయాయి. ఇప్పుడు మనం ఆ 2 బ్రిడ్జెస్ పైన నుండి ఈ రివర్ కాన్ఫ్లుయెన్స్ పాయింట్ వ్యూ చూద్దాం. ఇప్పుడు మనం ఇల్లినాయిస్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇల్లినాయిస్ అండ్ కెంటకీ మధ్యలో ఉన్న బ్రిడ్జ్ని చూడబోతున్నాం. ఈ బ్రిడ్జ్ ఒహాయో రివర్ పైన 1.7 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. అండ్ ఈ బ్రిడ్జ్ మధ్యలోనే మనకి ఈ 2 స్టేట్స్ యొక్క బార్డర్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడబోయేది ఇల్లినాయిస్కి రైట్ సైడ్ ఉన్న ఇల్లినాయిస్ అండ్ మిసోరీ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మిసిసిపి రివర్ పైన ఉంటుంది. ఈ మిసిసిపి నది పైన అన్నీ కలిపి దాదాపుగా 35 డ్యామ్స్ వరకు ఉంటాయి. ఈ డ్యామ్ స్పెషాలిటీ ఏంటంటే వాటన్నిటికీ లాక్ సిస్టమ్స్ ఉంటాయి. లాక్స్ అంటే బేసిక్గా స్మాల్ షిప్స్ వెళ్ళడానికి వీలుంటుంది. సో అలా చాలా వాటికి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఈ లాక్స్ అంటే ఏంటి, అవి ఎలా ఆపరేట్ చేస్తాం, షిప్స్ డ్యామ్స్కి పైనుండి కిందకి ఎలా వెళ్తాయి, ఇవన్నీ ఇంకొక వీడియోలో చూద్దాం. ఈ మిసిసిపి నది పైన వేరు డ్యామ్ల వల్ల కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్కి డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతుంది. అలాగే చాలా స్టేట్స్ ఈ వాటర్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. అలాగే ఈ లాకింగ్ సిస్టమ్ వల్ల చాలా షిప్పింగ్ ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి. ఈ ఇండస్ట్రీస్లో దాదాపుగా ఒక్కొక్క సంవత్సరం 36,000 మంది వర్క్ చేస్తున్నారు. ఈ మిసిసిపి నది పైన ప్రతి ఇయర్ దాదాపుగా $400 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అంటే ఇంచుమించుగా 30 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు సిరి.
థ్యాంక్ యూ. బాయ్.